బ్రేకింగ్ న్యూస్ వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు పత్రాలతో 15 ఏళ్ల పాటు భారత పౌరుడినంటూ తప్పుదోవ పట్టించారంటూ మండిపడింది. రమేష్ భారత పౌరుడు కాదని జర్మన్ పౌరుడని తేల్చి చెప్పింది. చెన్నమనేని భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది హైకోర్టు. హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. 15 ఏళ్ల తన సుదీర్ఘ పోరాటం విజయవంతమైంది అని చెప్పారు. కోర్టు ఖర్చులు కూడా ఇప్పించిందని తెలిపారు. నిజం నిలకడ మీద తెలుసుదానికి నిదర్శనం నా కేసు అని చెప్పచ్చు. 2009లో ఆయన భారతదేశ పౌరసత్వం తప్పుడు పద్ధతుల్లో తీసుకొని ఇక్కడ భారతదేశంలో ఎన్నికల్లో నిలబడ్డని చెప్పని పోటీ చేసినపై గెలుపొందిండు. ఆయన భారతదేశ పౌరసత్వం రద్దు చేయమని చెప్పని నేను చేస్తున్న సుదీర్ఘ న్యాయ పోరాటంలో 3 మాసాలకి ఇంచుమించు 3 మాసాల క్రితం ఆయన భారతదేశ పౌరసత్వం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం రద్దు చేస్తూ తీర్పిచ్చినటువంటి సందర్భంలో 25 లక్షల రూపాయలు నాకు సుదీర్ఘంగా న్యాయ పోరాటం చేస్తున్నటువంటి నాకు చెల్లించమని 5 లక్షల రూపాయలు న్యాయ లీగల్ సెల్కు చెల్లించమని చెప్పని ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు 25 లక్షల రూపాయలు రాష్ట్ర హైకోర్టు ద్వారా మా అడ్వకేట్ ద్వారా ఈరోజు ఈ డీడీని నాకు అందజేయడం జరిగింది. నేను మొదటి నుంచి చెప్తున్నా అతను భారతదేశ పౌరుడు కాదని, అది నేడు నిజమైందన్న మాట సందర్భంగా చెప్తూ అసలు ప్రపంచంలో ఆ దేశ పౌరుడు కాని వ్యక్తి ఒక చట్టసభల్లో 15 ఏళ్ళు ఉన్నట్టు బహుశా ఇది తెలంగాణలోనే కావచ్చు అన్నమాట సందర్భం చెప్తూ అతను తప్పుడు పద్ధతుల్లో తప్పుడు అఫిడవిట్ రూపంలో భారతదేశ పౌరసత్వం పొందిందని చెప్పని అతను ఓవైపు జర్మనీ పాస్పోర్ట్ మీద ట్రావెల్ చేస్తూ ఓవైపు ఇండియన్ ఆరిజిన్ అని చెప్పి పిఐఓ కార్డు మీద ప్రయాణం చేస్తూ నేను భారతీయుని అనేవాడు, నేను ముమ్మాడికి భారతీయుని అనేవాడు. మీరు ముమ్మాడికి జర్మనీ అని చెప్పి నా వాదన. 4 ఎన్నికల్లో ఒకవేళ ఆయన ఆ రోజు తప్పుడు పద్ధతుల్లో గిట్ట భారతదేశ పౌరసత్వం పొంది ఎన్నికల్లో పోటీ చేసి ఉండకపోతుంటే బహుశా 10 ఏళ్ల క్రితం మీ శాసనసభ్యుడిని అయ్యి ఉన్నామో అని చెప్పినటువంటి నాలో ఉన్నటువంటి ఆలోచనను నేను అనేక సందర్భాల్లో చెప్పిన. ఈనాటికి మా ప్రాంత ప్రజలకు ఆయన యొక్క ఆలోచన విధానం ఆయన నిజస్వరూపం తేలింది. ఆది శ్రీనివాస్ గారు 2010లో ఈపీలో కూడా గెలిచారు. అది సుప్రీంకోర్టు క్యారీ అయింది. సుప్రీంకోర్టులో వాళ్ళు ఏమన్నారంటే ఈయన పౌరసత్వాన్ని డిసైడ్ చేయాల్సింది యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ని డిసైడ్ చేయమన్నారు. దాని తర్వాత అది అలాగనే పెండింగ్ జరిగింది. 3 సార్లు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేసింది. బట్ అవి టెక్నికల్ రీజన్స్ వల్ల అవి కొట్టేయడం అయింది. బట్ లాస్ట్ ఆర్డర్ ఏదైతే పాస్ అయిందో అది ఇప్పుడు కోర్టులో వాళ్ళు ఛాలెంజ్ చేశారు. బట్ అది నిలబడింది.